ఓ రాజుగా నీ ఎటువైనా ఇంటికాడ కనబడిపోతుంది. ఏ నేనెటువేనే ఇంటికనమన్నా ఏ కొద్ది జ్వరం వచ్చిందా అగ్గోలే కాలింది పెయ్యి. నీ జ్వరాలు మునిగిపోను మొన్న రకం మంచిగా ఉంటుంది కదా నీకు వచ్చిందా జ్వరం? మొన్న కొంచెం కుసకుస అనిపించింది పానం. ఇక రాత్రి వచ్చింది జ్వరం. నీ ఆ మాల జ్వరాలే పో అందరి మొత్తం తర్వాత వచ్చింది. నీ అబ్బా జ్వరం వచ్చడే కానీ మంచిగా టిఫిన్ చేసిండే నూరంతా చేసేది అత్తన్నా అన్న మా డాడీతో పేండు టిఫిన్ తెచ్చిండు కడుపు నిండా తిన్నా. అరే అప్పుడప్పుడు జ్వరం వస్తే మంచిగా అనిపిస్తాయి కదా మంచిగా టిఫిన్ తినచ్చు మంచిగా సేపులు తినచ్చు మంచిగా అంగురాలు తినచ్చు. నీ మా వాళ్ళు సిటీలు ఉంటారే ఆడ రోజు టిఫిన్ చేస్తారట గట్లా మనకు కూడా ఉంటే అయిపోనే. ఇద్దరు మంచిగా కూర్చున్నారుగా ఏం ముచ్చట పెడతారు? విమానం కింద నడవది ఆటో గార్డెన్కి ఎగిరేదిరా. విమానం కింద నడవది ఆటో గార్డెన్కి ఎగిరేదిరా. దాని గురించి ఆలోచిస్తాను. నీ మేలు ఏ కాలు ఉన్నదో చెప్పే తర్వాత ఆలోచిస్తూ గాని. ఏముంటాయిరా నా గుండెలో దిక్కులేదారా నా మెదడుసు తేడవ కాలనే ఉంటుంది గాంధీ నాకు అసలు తల చదువుతానా తెలుగుంటి చదువు నీ అవ్వ నువ్వు బరాబరి చెప్పినవే కలెక్టర్ అయితే పో. అరే కలెక్టర్ నిలబడ్డప్పుడు ఓట్లయితే నాకేయాలరా లెక్క ఎత్తవేందే నీకేస్తాం పో నీకైపోతే ఎవరికి ఎత్తవే. ఏ నువ్వు తమ పైలట్ అయితే పోరా మీరు ఇద్దరు ఇంటెలిజెంట్. పైలట్ నేనెందుకు అవుతారా గా పాల కేంద్ర పంచాయతీ ఇజ్జపోదు విమానం డ్రైవర్ అయితా అప్పటి వరకు 5 తీరా 5 చింతపలక అత్తవా? ఏ నీ నాన్ గుట్టపోండి పోతే ఆ కోతులున్నాయి వాన పడ్డే జాగ్రత్త నీ రాను. అరే గుట్టకాని గోతులు చింతపలకాయలు ఉన్నాయిరా. ఒక గుట్టగా ఉంటాయానే ఒక కర్రను బైక ఉన్నాయి తెంపుకోదాం. ఆ కర్రెన వాళ్ళ అవ్వ చూస్తూ ఊకుంటుందారా చింతపల్లికి ఆకుతో నూరు పెడుతుంది ఎందుకురా దొంగ బుద్ధి మంచిగా కొనుక్కోవాలి గాని. నువ్వే మాట్లాడుతున్నావు అరి మాటలు. ఏనైనా గుడ్డు పెడితే ఎత్తుకత్తావు ఇంకా నువ్వే కొనుక్కోవాలంటున్నావారా? అరే పారా ఎట్టయితే గట్లా తెంపుకొద్దాం పారా చింతపల్లికలు తింటే పానానికి మంచిదటప్ప తెంపుకొద్దాం. గట్ల రావాలరా వాళ్ళు పార్టీలు బయట కత్తలేరు మెల్ల వేసుకదాంపా. నువ్వు పోయి మంచిగా సంచి పట్టుకురా పోదాం. అరే మూలే ఉంటాం జల్దీ పోయి సంచి పట్టుకరా. ఓ నీ ఈ బుత్తాన్ చెడికి సంచరికాయలు తెంపుకోదా అని ఉబ్బిగారా. అరే ఉన్నది ఏం పరాదురా అది ఏ పాటు ఉన్నాయిరా మనిషికి 4 అన్న అత్తాయారా అట్టిగా పట్టుకత్తివి. మరి పా ఎవరు తోటలో పోయానో తెంపుకొద్దాం. బత్తని మా దొరుకుతాయి పంట వాళ్ళ కొడతారు జరిగిపోతుంది. ఎందుకు పెట్టుకుంటారా గిట్లయితే నువ్వు డ్రైవర్ అయిదావారా డ్రైవర్ అంటే ఎంత ఒప్పుకుండాలి తెంపుడు జల్దీ. ఓకే కలెక్టర్ సాబ్ తెంపుతాను. కానికాయలు తెంపకుర్రి అయినా కాయలు తెంపుర్రి అవి అయినాక మనమే తెంపుకున్నాం. కానికాయలని ఎట్లా తెలియాలరా మనకు? అయినేవో కాలుగా నల్లువట్రా మంచిగా మొక్కుమారే అందులో ఏం లేదు కానీ అయిన కాయలు అయితే ఎర్రగుంటాయి జల్దీ తెంపుర్రి. ఏ ఎర్ర ఎడ కనిపిస్తానే ఒక్కటి ఎర్ర కనిపిస్తలేవు. సప్పుడేక మలుచుకున్న చెట్టు కింద కూసోపో. అసలు నువ్వు ఈ ఊళ్ళు ఉంటానావా లేకపోతే వేరే దేశంలో ఉంటానావరా? అరే మంచిగా ఉన్నాయి కదా చెట్టు చిన్న ఉన్న సుతో గుర్రం కాయలు కాసినాయి. కోతులు చూడనట్టునే చూస్తే పోతాం పెట్టు. తెంపురు ఏమో ముచ్చడి పెడతారు దొంగదానం కత్తే గింత సేపా వాడు వచ్చేనా అంటే నోట్ల చింతపల్లికే పెట్టి కొడతాడు. ఓ నప్పదాడు నువ్వు ఒర్రకురా అసలే నోట్లే పుట్టు మచ్చలు ఉన్నాయి. ఏ పుట్టు మచ్చలు ఉంటే ఏమైతుంది? అరే నువ్వైతే నానరా అన్న అంటన్నా చింతపల్లికలు లెంపులోలను చేనోడు వచ్చి పొట్టు కొట్టాలి. అరే కూడా పారా వాడు అన్నాడు అనుకో అవుతుంది జిల్లెలు తెంపుకొని నువ్వు అంపా. అరే గల్లు చెట్టు తెంపుకోదాం పాయే. ఏ సాగని పోదాం పారా మత్తులు. ఏహే నీకేమెరక బ్రో నువ్వు డోంట్ వర్రీ గడ చెట్టున్నది పోందా. నీకు మానం రాదురిగా. అరే మంచేడు రా కాయలు చూస్తానవరా. అన్నలు నమస్తే మంచిగా ఉన్నారానే? అగో వచ్చినట్టున్నారు పిలిచినట్టు వినిపిస్తాంది. అరే అట్టికనే భయపడతావేంద్రా నువ్వు? తెంపుర్రి
పెద్ద పెద్ద తెంపురి. అగో నిజమైన అంటారు కాదురా, నాకు వినబడ్డది. అరే నాకు గుద్దిన పడ్డదే ఆ కరెంటు ఇట్లా వచ్చిందంటవా? చూస్తానా మీరేం చెప్తాను, మీకు బల్బ్ వచ్చిందిరా, మీరు గింత దొంగరా? అరే మాటలు వినబడతానే కానీ వాడు కనబడతలేదురా. అరే నువ్వెవనో కానీ నా ముంగడికి వచ్చి నిలవర్రా, మంచిగా చూసుకున్నాం. రజిగా పోదాం పారా, నాకు భయం అవుతుంది. ఏ ఆగో, అరే నువ్వెవనో బయటికి రారా. అరే ఓ వారి ఎవర్రా మీరంతా? చింతపలక పనులని తెంపుతారు. హూ ఆర్ యు బ్రో, హూ ఆర్ యు? మా బాయ్ ఎక్కడికి వచ్చినావు? మీదేనా బాయ్? మా అదే మరి మీ బాయ్ అయితే బాయోలు ఇవ్వాలరా? బాయోలే మేమే వినబడతలేవు చెవులు. మరి బాయోలు జాతర వేరుగా, మరి మీరు గీ అనుకున్నారు? మేము పోలే. ఆయన నువ్వు గీడెందుకున్నావు? వాళ్ళు నీకేమవుతారు? వాళ్ళు నాకు చుట్టపోలు అవుతారు, వాళ్ళు నన్ను కావాలించిపోయారు. మిమ్మల్ని గిట్లా కాదురా, చక్కగా పట్టుకోపోయి జైలెత్తగా. అన్న అదే నీకు అవసరమైతే 90 దాగిపిత్తా, 90 కాదు, కోటర్ కాదు, నాకు 500 ఇచ్చిన జైల్లో వాడేసి అంతే. అన్న నీ బాంచనే ఏ పని అంటే పని చేస్తాం కానీ నిష్పెట్టే. ఏ పని అంటే ఆ పని చేస్తారా? చక్కగా 2 చెట్ల కాయాలని తెంపురి, లేకపోతే తీసుకొని జైలెత్తా. ఏ జైలు ఎందుకే, అప్పుడే పోయి దింపుతాం. అరే జైలు దింపుతాం పటూరి. తెంపురి. అన్నా వాళ్ళతో చెప్పకే, వాళ్ళకు మాకు లొల్లైంది. మాయ వెళ్తే పొల్లు కొడతాను నన్ను. సరే కానీ ఇవే తెంపిరా, ఇంకేనా ఉన్నాయిరా? ఏ గివే ఉన్నాయి అన్న, గివే తెంపినాం. సరే అరే ఓ పోరగాళ్ళు, వాళ్ళు మా చుట్టపోలు ఎవడు కాదు. నేను మీ లెక్కనే దొంగతనానికి వచ్చిన. వాడు అత్త కొడతారా ఉరుకుర్రా. ఊరి అక్క ఆ దొంగ బడక మాయాగారి చింతపలకాయని కొట్టేసిండ్రా. ఈ అవ్వ పోతాయది, నా దగ్గర అయితే రెండు ఉన్నాయి. నీ అవ్వ నువ్వు మాకంటే లంగా ఉన్నావు కారా. ఏ పోని తీరా, వాడు అత్తే పొట్టు కొడతారు, పోదాం పారి. ఉరిని అక్క వాడు అత్తనట్టున్నారా. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఫిలిమ్స్. చూసిరిగా మన చింతపలకాయల వీడియో ఎట్లున్నదో జర కామెంట్ అయితే పెట్టిరు మరే. ఎందుకంటే జర కష్టపడి తీసినాము, ఎండ కొడతా అంటే మా వాళ్ళకైతే ఒక ఇద్దరికైతే జ్వరం వచ్చింది. దానివల్లనే బిగ్ బాస్ 2 ఎపిసోడ్ అయితే ఆగిపోయింది. ఇక నెక్స్ట్ బిగ్ బాస్ 2 వస్తుంది, తర్వాత బతుకమ్మ బట్టల వీడియో వస్తుంది, దసరా, ఇక అదొకటి వస్తూనే ఉంటుంది. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయర్రి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్నే సబ్స్క్రైబ్ చేయర్రి, గంట అయితే గట్టి కొట్టిరి. చలో బాయ్, ఉంటా.